వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. హ్యాపీ భోగి గైస్, అందరికీ హ్యాపీ భోగి. భోగి మంటేస్తున్నాం, చూపిస్తాను చూడండి. మామ హ్యాపీ భోగి. చూడండి చిన్నగా వేసినాం అన్నమాట భోగి. చీపుర్లు, వేస్ట్ మ్యాట్ ఇవన్నీ తెచ్చినాం పడేసేదానికి. ఇంకా వేస్ట్గా నేను కూడా దుక్కిచ్చు. ఓ ఆకులు రాదు. ఇదిగోండి ఇట్లా మంటిస్తారు చీపుర్లు వేసి. భోగి అయిపోతానే ముగ్గేద్దాం ఫ్రెండ్స్. భోగి ముగ్గు. భోగి కనిపిస్తే పిక్స్ రావట్లేదు, పిక్స్ వస్తే భోగి కనిపించట్లేదు. భోగి అన్న వస్తుంది, ఒకవేళ లేదంటే మన ఫోటో అన్న వస్తుంది. రెండు ఒకేసారి తీద్దామంటే కరెక్ట్గా 4 అవుతుంది కదా, ఈ మబ్బులో రావట్లేదు. స్ట్రీట్ లైట్ కింద కూర్చున్నాం ఫ్రెండ్స్, అయినా రావట్లేదు. పిక్స్ తీసుకుందామంటే చింపి వేస్ట్ అన్నీ వేస్తూనే ఉన్నాం. మా భోగి ఆరిపో కూడా వస్తుంది. కంప్లీట్గా భోగి ఆరిపోయేంత వరకు మంటిచ్చినాం గైస్. డ్యూ టు హెవీ స్లీప్ నేను ముగ్గేయడానికి రాలేకపోయినాను. సో మా సిస్టర్ అయితే ఈ ముగ్గంతా ఫిల్ చేసింది. సో ఇప్పుడైతే మనం కలరింగ్ అన్నా చేద్దాం. ముగ్గు వేస్తూ ఉన్నాము కలరింగ్. ఇంతకుమించి నేనేం చేయలేను, ముగ్గేసేటప్పుడు నిద్ర లేదు కాబట్టి. సో ఈ కలరింగ్ వేసేటప్పుడు లేయాలి, లేదంటే బాగోదు. సో తర్వాత లక్కీకి మనం భోగిపల్లి పోస్తామన్నమాట ఈరోజు మన వ్లాగ్లో. అది కూడా తీస్తాము గైస్. ఫైనల్లీ మన ముగ్గు అయితే ఇట్లా వచ్చిందనమాట. చూడండి బాగుంది కదా. ఫుల్గా వర్షం పడుతుంది. భోగి ఫెస్టివల్ ఎంత పని చేస్తుందంటే, మా అత్తకి వేపాకు కావాలంటే ఇప్పుడు. సో మా ఇంటి వెనక ఇట్లుందనమాట ప్లేస్. ఈ గోడ ఎక్కి దూకి నేను ఇప్పుడు వేపాకు కోసుకురావాలి. ఇది చాలా పెద్ద అడ్వెంచర్. మీరు ట్రై చేయొద్దండి, నేనైతే నిపుణుల పర్యవేక్షణలో చేస్తున్నాను గైస్. దిగాలి గైస్. ఇప్పుడు అక్కడ పాములు ఉంటాయో ఏముంటాయో. ఓ షిట్. సక్సెస్ఫుల్లీ దిగినాను అన్నమాట. ఇక్కడుంది, వర్షం కూడా పడుతుంది. దీన్ని అయితే కోసేద్దాం మనం. వేపాకు తీసేసుకున్నాను చూడండి సక్సెస్ఫుల్గా. గాల్లో ఉన్నాను ఫ్రెండ్స్. ఇది చూడండి సక్సెస్ఫుల్గా మా అత్త కోసం, దేవుడి కోసం వేపాకు సాధించాను అనమాట. అట్లుంటుంది మనతో. భోగి పండుగకి ఇలా మేము పిల్లల్ని లైన్గా కూర్చోబెట్టి అంబలి అంటాం అనమాట. అంబలి పోస్తాము. సో వాళ్ళ గ్లాసెస్లో తాగుతారనమాట. మా లక్కీ కూడా కూర్చోన్నారు చూడు. లక్కీ హాయ్ చెప్పు. లక్కీ హ్యాపీ భోగి చెప్పు. హ్యాపీ భోగి అంట. బొట్లు పెట్టినామన్నమాట వాళ్ళకి. హ్యాపీ భోగి సొల్ల సాత్విక. హ్యాపీ భోగి సొల్ల. హ్యాపీ భోగి, హ్యాపీ భోగి. సో చిన్న పాప నోరు తిరగట్లేదు. అదిగోండి అంబలి. ఇది గ్లాస్లో పోస్తాం 3 times. ఫస్ట్ ఒకసారి పోస్తున్నాం, 3 సార్లు పోయాల. 3 times. లక్కీ డ్రెస్ మీద పోసుకోకుండా తాగుతాన్నవచ్చు. లక్కీ డ్రెస్ మీద పోసుకోకుండా తాగు, ఓకేనా? సూపర్ అంట. ఏం చెప్పినావు? సరే బా. మళ్ళీ చెప్పంటే ఏమంటారు తమిళ్లా? సొల్ల. అది కూడా కాదేమో. చెప్పు ఏమంటారు అమ్ము? ఏమంటారు మళ్ళీ చెప్పంటే? అవునా? ఆనియన్స్ కావాలంటే పాపకి. थोड़ा प्याज डालो, थोड़ा प्याज.
ఇరుగా తాగిందా ఉప్పుందా నాయన ఉప్పుని నేను ఎవరు అడిగినారా ఉప్పుందా అని. సాత్విక నల్లా ఇరుకా సరే వచ్చి వేపాకు నీళ్ళు అనమాట. దీన్ని తాగేసినాక చల్లితే వాళ్ళు ఏమంటారా? అవునా అత్త ఏమంటారు నీళ్ళు చల్లే చలో అనాలంట. అప్పుడు వాళ్ళు పరిగెత్తుతారు ఈ వాటర్ చల్లిన తర్వాత. గైస్ ఇప్పుడు వాటర్ పెట్టి చల్లి చలో అంటే వాళ్ళు పరిగెత్తి వెళ్ళిపోతారు అనమాట. చలో చలో అనండి. వాని మీద కూడా అని చల్లి పోలకి. గైస్ చూడండి అయిపోయిందనమాట చలో. సో ఇదైతే ఎర్లీ మార్నింగ్. నెక్స్ట్ మన లక్కీకి భోగిపల్లి పోద్దాం. గైస్ చూడండి మేము ఇలా అయితే తలిగి పెడతామన్నమాట. దీన్ని తలిగి అంటారనమాట. ఇట్లా వేసేదాన్ని. సో ఇట్లా నేను ఇందాక చెప్పిన అంబల్ని ఇట్లా పెట్టి దేవునికి మొక్కున్న తర్వాత అక్కడ పిల్లలకి అంబిల్ పోస్తామన్నమాట. చూడండి నేను కూడా ఈ అంబలి తాగుతున్నాను. ఎర్లీ మార్నింగ్ టిఫిన్ ఇదే. కలుపుకుంటున్నాము లక్కీకి గైస్ భోగిపల్లికి. చూడండి కాస్త కుంకుమ వేద్దాము. పసుపు కాస్త పసుపు కుంకుమ వేసి ఇది చూడండి ఆకు కర్పూరం తీసేసుకుందాం. రెడ్గా అవ్వట్లేదు. సున్నం వేసుంటే అయి ఉంటుంది. సున్నం లేదు మన దగ్గర. సో కలర్ కొంచెం తక్కువగా ఉంది. ఇట్స్ ఓకే. భోగి పళ్ళు కలుపుతున్నాం ఫ్రెండ్స్. చూడండి భోగి పళ్ళు కలుపుతున్నాం. స్మైల్ మాత్రం ఇవ్వట్లేదు లెక్క. చూడండి కలుపుతున్నాం భోగి పళ్ళు. ఫస్ట్ చాక్లెట్స్ భోగి పళ్ళు. చూడు నేను షార్ట్ గది అప్పుడు నేరుగా చాక్లెట్స్ రేగిపళ్ళు చేంజ్ పువ్వులు వేసి భోగిపళ్ళు అయితే పోస్తారనమాట. ఎర్నీళ్ళు కూడా కలిపి పెట్టుకొని లాస్ట్లో తీయాలి. ఫస్ట్ అయితే ఇట్లా తీసుకోవాలి. తీసుకొని నెక్స్ట్ ఇదిగోండి వాళ్ళు ఫస్ట్ పెద్దత్త పోస్తుంది అనమాట. ఇప్పుడు మెల్లిగా కింద కింద ఇప్పుడు వాళ్ళ చిన్నత్త పోస్తుంది అనమాట. లక్కీకి భోగిపళ్ళు. అయిపోయిందనమాట. ఇప్పుడు దిష్టి తీసేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఎర్రనీళ్ళు తీయాలన్నమాట ఫైనల్గా.
పాట పాడందా పాట ఆర పాడరాదే. నీకు ఈ దీపం కార్తీక దీపం. ఈ పాట పాడాల్సిందే. అది కాలో పక్కలో పోయాలంటే ఎవరు తొక్కని చూడు. ఇదే ఇవంతా ఎత్తుకోక బండి మీద పోసేకు ఎత్తుకోకుండా అత్తది మీద ఇందాక చేసిన దాన్ని మొత్తము ఇట్లా తీసుకొని ఎవరు తొక్కని ప్లేస్లో పోసేస్తే దిష్టి మొత్తం పోతుంది. కొంచెం బెట్ సౌండ్. గైస్ ఫైనలీ ఈ తలిగా ఇంకొకటి సాయంత్రము. సో అన్నం విత్ కార పులుసుతో మా భోగి ముగిసిందనమాట. యాక్చువల్లీ ఇక్కడ నాన్ వెజ్ పెడతారు, ఎగ్, చికెన్, మటన్, మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఫుల్గా బయట వర్షం పడుతుంది, సో పోలేకపోయాము. అందుకే మేము ఇంకా అన్నం కార పులుసు చేసి పెట్టేశాము. సో ఫైనలీ మా భోగి వ్లాగ్ కంప్లీటెడ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.